హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. రోజు చావు వార్తలు చాలానే చూస్తుంటాం. కొంతమంది అనారోగ్యంతో మరణిస్తారు, కొద్దిమంది వృద్ధాప్యంతో ప్రాణాలు కోల్పోతారు, కొద్దిమంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణిస్తారు. ఇలా రకరకాల కారణాలతో మనం అనేక మరణాలు చూస్తుంటాం. ఇలాంటి మరణాలను నివారించడం మన చేతుల్లో ఉండదు కాబట్టి ఏమీ చేయలేం. కానీ నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లను పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే ఏమనాలి? అందుకు బాధ్యులైన వారిని ఎంత కఠినంగా శిక్షించాలి? ప్రభుత్వాలు అలాంటి వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించాలి? కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏంటి? సిగాచిలో ఇప్పుడు పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం పాసమైలారంలో జూన్ 30న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో భారీ పేలుడు జరిగింది. అక్కడ పనిచేసే కార్మికులందరూ పేద ప్రజలే. బతుకు తెరువు కోసం జిల్లాలను, రాష్ట్రాలను వదిలొచ్చిన వాళ్లే. ఒక్కసారిగా జరిగిన భారీ పేలుడుతో పదుల సంఖ్యలో కార్మికులు క్షణాల్లో కాలి బూడిదైపోయారు. ఇంకా కొద్దిమంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. చనిపోయిన వారిని కూడా కాలిన చెల్లాచెదురైన ఎముకల ఆధారంగా డిఎన్ఏతో గుర్తించాల్సిన దుస్థితి. సిగాచి ప్రమాద ఘటనలో జూలై 17 నాటికి 45 మంది కార్మికులు మరణించినట్లు నిర్ధారణ అయింది. వారి శవాలను డిఎన్ఏ ద్వారా గుర్తించారు. ఆ రోజు ఫ్యాక్టరీలో పనిచేసిన 8 మంది కార్మికుల శవాలు ఇంకా దొరకని కారణంగా వారిని మిస్సింగ్ వర్గంలో ఉంచారు. దీనికి తోడు 30 మంది కార్మికులు కాలిన గాయాలతో బాధపడుతున్నారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, మానవ హక్కుల వేదిక, సైంటిస్ట్ ఫర్ పీపుల్, అసోసియేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక జూలై 13న ఈ ప్రాంతానికి నిజ నిర్ధారణకు వెళ్లాయి. కొంతమంది మృతుల కుటుంబాల సభ్యులను, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, మిస్సింగ్ కార్మికుల కుటుంబాలను కలిశారు. పేలుడు జరిగిన కంపెనీ స్థలాన్ని కూడా పరిశీలించారు. పేలుడులో మరణించిన వారి శవాలు దొరికి మరణించినట్లు నిర్ధారించబడిన కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే తాత్కాలిక పరిహారంగా అందింది. సిగాచి కంపెనీ జూలై 7న జారీ చేసిన పత్రికా ప్రకటనలో ప్రతి మృతుడి కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ పరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తారో కూడా కంపెనీ యాజమాన్యం స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రమాదంలో మరణించిన, శవాలు ఇంకా దొరకని, మిస్సింగ్ గా నమోదు చేయబడిన 8 మంది కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు తాత్కాలిక పరిహారంగా 15 లక్షలు మాత్రమే చెల్లించారు. ప్రమాదంలో ఆ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది, గాయపడ్డ వాళ్ళు ఎంతమంది, మరణించిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ వివరాలతో సహా పబ్లిక్ డొమైన్లో పెట్టవలసినటువంటి బాధ్యతను విస్మరించినట్టు కనబడుతుంది. వాళ్లకు సంబంధించి 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవంగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ₹1,00,00,000 ఇవ్వడానికి మరొక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పెట్టి వాళ్లకు బాధ్యతను నెరవేర్చుకోవాలి. అది జరగట్లేదు. అదే కాకుండా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇవ్వడానికి చాలా సమయం తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. అట్లనే చనిపోయిన కుటుంబాల్లో 44 మందికి సంబంధించి కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సెటిల్ చేస్తామనేటువంటిది పద్ధతి చెప్పడం అనేటువంటిది న్యాయం కాదు. కళ్ళ ముందు ఉన్నటువంటి డెడ్ బాడీని చూసిన తర్వాత కూడా సర్టిఫికేట్ల ఆధారంగా ఇస్తామనడం అనేటువంటిది సరియైంది కాదు. ఇప్పటికైనా యాజమాన్యం నుండి వెంటనే ఇప్పించేటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలి. ఫ్యాక్టరీ ఎంట్రన్స్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీస్ ఇప్పటికీ సురక్షితంగా ఉంది. ఇన్అవుట్, కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులు, సిబ్బంది కోసం అటెండెన్స్ రిజిస్టర్ ను కూడా కంపెనీ నిర్వహిస్తోంది. పేలుడు సమయంలో సెక్యూరిటీ బిల్డింగ్ దగ్గర సీసీటీవీ కెమెరాలున్నాయి. అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ జూన్ 30న ఉదయం ఫ్యాక్టరీలో పనికి వెళ్లిన కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఇవి సరిపోతాయి. ఈ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అక్కడి కార్మికులు చెబుతున్నారు. ఈ రికార్డులు ఆ రోజు ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి కార్మికుడి గురించి స్పష్టమైన డాక్యుమెంటరీ రికార్డును చూపిస్తాయి. అయినప్పటికీ 8 మంది మిస్సింగ్ కార్మికుల గురించి కంపెనీ రహస్యంగా ఉంచుతోంది. కంపెనీ కొంచెం కూడా నిజాయితీగా వ్యవహరించట్లేదనడానికి ఇదే నిదర్శనం. ఆచూకీ దొరకని కార్మికుల కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతుంటారో మనం ఊహించలే. ప్రమాదంలో 30 మంది గాయపడిన కార్మికులలో కొందరికి ₹50,000 టోకెన్ చెల్లింపు మాత్రమే అందింది. ప్రమాదం జరిగిన రోజు అక్కడికి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరణించిన వారికి ₹1,00,00,000, స్వల్ప గాయాలైన వారికి ₹5,00,000
తీవ్ర గాయాలైన వారికి 10 లక్షల రూపాయలు కంపెనీ చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఆ చెల్లింపులు ఎప్పుడు చేస్తారో స్పష్టత లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 53 మంది కార్మికులలో 9 మంది ఉత్తరప్రదేశ్ నుండి, 11 మంది బీహార్ నుండి, 9 మంది ఒడిశా నుండి, 5 పశ్చిమ బెంగాల్ నుండి, ఒక్కొక్కరు రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి, 2 మధ్యప్రదేశ్ నుండి, 10 మంది ఆంధ్రప్రదేశ్ నుండి, 4 తెలంగాణ నుండి ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుండి ఉన్నందున వారికి మరణ ధృవీకరణ పత్రాలు, పరిహారం చెల్లింపు గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. కంపెనీ నుండి సమాచారం కోసం తమ స్వస్థలాల నుండి హైదరాబాద్కు పదే ప్రయాణించే మానవ ఆర్థిక వనరులు తమకు లేవని ఆ కుటుంబాలు ఘోషిస్తున్నాయి. సిగాచి ఇండస్ట్రీస్లో మృతి చెందిన 53 మంది కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం చెల్లింపులో ఆలస్యం చేస్తే ఆ కుటుంబాలకు అన్యాయం చేసినట్టే అవుతుంది. జూన్ 30న ఫ్యాక్టరీలో డ్యూటీలో ఉన్నారని ఆధారాలు ఉన్నందున 8 మంది మిస్సింగ్ కార్మికులను మృతులుగా రీక్లాసిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది. 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురంలో జరిగిన ఎస్సియోంటియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఘటనలో చేసినట్లుగానే సిగాచి ఘటనలో గాయపడిన కార్మికులకు కూడా పెద్ద గాయాలకు 50 లక్షలు, చిన్న గాయాలకు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని నిజ నిర్ధారణకు వెళ్లిన బృందం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంటే కాంపెన్సేషన్ కూడా ఇప్పటివరకు చాలా మందికి, ఆ 8 మంది మిస్సింగ్ ఫ్యామిలీస్కి అయితే అందులో చాలా మంది బయట రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు 15 లక్షల వరకు ఇచ్చారనేసి మనకి తెలుస్తుంది. బట్ చనిపోయిన వాళ్ళల్లో చాలా మందికి ఇన్ఫ్యాక్ట్ ₹1,00,000 ఇచ్చి దానిపైన ఇంకా ఏం అమౌంట్ ఇవ్వలేదు, కంపెనీ నుంచి ఇప్పిస్తామనేసి హామీలు ప్రభుత్వం ఇచ్చారు. కానీ యాక్చువల్లీ అమౌంట్ ఇప్పటి వరకు వాళ్ళకి దొరకపోవడం అన్నది అది చాలా షాకింగ్ రెవల్యూషన్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఫిగర్స్ ఏంటి అన్నది కార్మికుల పట్ల, ప్రజల పట్ల, పౌరుల పట్ల ఎటువంటి బాధ్యత వహించకుండా ఈజ్ ఆఫ్ బిజినెస్ని ప్రయారిటైజ్ చేసుకోవడం, రెగ్యులేషన్స్ని, సూపర్విజన్ని చాలా కాంప్రమైజ్ చేసి ఈ ప్రాసెస్ని డైల్యూట్ చేయడం కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాము. రెగ్యులేటరీ మెకానిజంని చాలా స్ట్రాంగ్గా చేయాలి. కంపెనీ యాజమాన్యాన్ని ఖచ్చితంగా దీనికి అకౌంటబుల్ చేయాలి. కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇప్పించాలి. కానీ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలన్నది కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మృతులు, గాయపడిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వివరమైన సమాచారంతో సహా అమలు చేసే సమయాన్ని కూడా స్పష్టంగా ప్రకటిస్తూ ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటన విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఘటనలో మరణించిన 53 మంది, గాయపడిన 30 మంది కార్మికుల కుటుంబాలకు పరిహారం, వైద్య చికిత్స పొందడంలో సహాయం చేయడానికి ఒక డెడికేటెడ్ ఫోన్ నంబర్తో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జూన్ 30న పేలుడు స్థలంలో ఉన్న మొత్తం కార్మికుల సమగ్ర జాబితాను, పేలుడు వల్ల ప్రభావితమైన కార్మికుల గురించి తగిన సమాచారంతో కార్మిక శాఖ సమగ్ర పట్టికను విడుదల చేయాలి. ఘటన జరిగిన రోజు సంగారెడ్డి జిల్లా భానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 184/2025 దర్యాప్తును న్యాయమైన, నిష్పాక్షిక పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలి. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి అంతే స్థాయిలో లాభాలు ఆర్జించే కంపెనీలు ఆ కంపెనీని నడిపే తీరులో, అక్కడ పనిచేసే కార్మికుల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా అలాంటి కంపెనీల పట్ల ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తాయో మనకి అర్థమవుతోంది. అందుకే కంపెనీ యాజమాన్యాలు కూడా కంటి తుడుపు చర్యలు చేసేసి తిరిగి పాత పద్ధతుల్లోనే ఫ్యాక్టరీలను నడుపుతున్నాయి. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడపడం వల్ల సిగాచి పరిశ్రమలో 53 మంది మరణాలకు, 30 మంది కార్మికులకు తీవ్ర గాయాలకు కారణమైన కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర బాధ్యత గల అధికారులను వెంటనే అరెస్టు చేయాలని నిజ నిర్ధారణ బృందం కోరుతోంది. వీరితో పాటు వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా అదే డిమాండ్ చేస్తోంది.